హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రావ్ బహదూర్, కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా డైరెక్ట్ చేసిన, సత్యదేవ్ లీడ్ రోల్లో నటించిన ఈ సైకలాజికల్ డ్రామా మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ భయ్య, అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. మూవీ చూసిన తర్వాత నాకైతే డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం ట్రై చేయొచ్చు అనిపించింది. మరి మూవీ గురించి మరిన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. అది 1991 సెటప్. భువన వంశానికి చెందిన రామపరావు బహదూర్ ఒక ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతనిలో సమాధానం లేని ఒక ప్రశ్నతో ఆయన ప్రవర్తన వింతగా ఉంటుంది. మరి ఆయన ఎందుకలా అయ్యాడు? అతన్ని మనసులో మెదిలే ఆ క్వశ్చన్ ఏంటి? దానికి సమాధానం దొరికిందా లేదా? తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్తో పాటు కాస్త స్లోగా అనిపించింది భయ్య. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లోని అర్థం కాని విషయాలని అన్నింటికి క్లారిటీ ఇస్తూ బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఇందులో ముఖ్యంగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సత్యదేవ్ గారి నటన ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. ఆయన ఏ ఏజ్కి తగ్గ పాత్ర అయినా సరే అలవోకగా పరకాయ ప్రవేశం చేయగలరని వేరే చెప్పనక్కర్లేదు. మతిస్థిమితం సరిగా లేని ఒక ఓల్డ్ మ్యాన్ పాత్రలో ఆయన జీవించారని చెప్పొచ్చు. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఆయన ముందు వేరే వారు కనిపించరు, అంత బాగా చేశారు. అప్పటి కాలం నాటి సెటప్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. నటన పరంగా అందరికందరూ బాగానే చేశారు చెప్పొచ్చు. ఓవరాల్గా నాకైతే డిఫరెంట్ కాన్సెప్ట్ కోసం ట్రై చేయొచ్చు అనిపించింది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.